సందీప్, వెల్కమ్ టు మై ఛానల్ దేవి సందీప్ డిఎస్పి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నాకు చాలా ఎక్సైటింగ్ అండ్ థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను చేసిన వ్లాగ్లలో ఇదే పెద్ద వ్లాగ్ కాబోతుంది. ఎందుకంటే ఈ వ్లాగ్ వచ్చేసి రఫ్గా ఓన్లీ అప్ వన్ సైడ్ 550 కిలోమీటర్స్ ఉండబోతుంది. అండ్ ప్రజెంట్ అయితే పెద్దపల్లి డిస్టిక్లో ఉన్న బసన్ నగర్ నుండి ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం డిస్టిక్లో ఉన్న వంజంగి అనే ప్లేస్కి. అండ్ ఒక్కసారి ఈ లొకేషన్ చూడండి. ఈ ఏరియా మొత్తం టోటల్గా మంచుతో కవర్ అయిపోయింది. ప్రజెంట్ అయితే భద్రాచలంకి రీచ్ అయ్యాము. ఇది వచ్చేసి భద్రాచలంలో ఉన్న గోదావరి రివర్. అండ్ ప్రజెంట్ అయితే మనం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్లోకి ఎంటర్ అయ్యాము. ఇక్కడ నుంచి టోటల్ మొత్తం ఆంధ్రప్రదేశ్. ప్రజెంట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ జంక్షన్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మారేడుమిల్లికి వెళ్ళొచ్చు. యాక్చువల్ ప్లాన్ వచ్చేసి మారేడుమిల్లికే అని అనుకున్నాను నేను, నా ఫ్రెండ్ వచ్చేసి వాడు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడు. ఈ రూట్లో ఫస్ట్ టైం ఏపీఎస్ఆర్టీసీ బస్ చూశాను. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ పైన అల్లు అర్జున్ పుష్ప మూవీలో ఒక సీన్ని ఇక్కడ షూట్ చేశారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ రివర్ నేమ్ వచ్చేసి శబరి రివర్. అండ్ ప్రజెంట్ మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము. రివర్కి అటు సైడ్ అక్కడ కనిపిస్తున్న కొండలు వచ్చేసి ఒడిశాలో ఉన్నాయి. అండ్ ప్రజెంట్ ఇది వచ్చేసి ఆంధ్ర అండ్ ఒడిశా బార్డర్. అండ్ ప్రజెంట్ వచ్చేసి వంజంగి విలేజ్ దగ్గరలో ఉన్నాము. అండ్ ఈరోజు నేను వచ్చేసి టోటల్గా 500+ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఈ వంజంగి అనే ప్లేస్ వచ్చేసి విశాఖపట్నం నుంచి 100 కిలోమీటర్స్, అరకు నుంచి 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ప్రజెంట్ నేను వచ్చేసి వంజంగి ప్లేస్కి రీచ్ అయ్యాను. అండ్ ఇది వచ్చేసి ఒక రిసార్ట్. ఇలాంటి రిసార్ట్స్ ఇక్కడ చాలా ఉంటాయి. అండ్ ఈ రిసార్ట్లో టెంట్స్ ఉంటాయి, అలాగే రూమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రైజెస్ వచ్చేసి వీకెండ్లో ఒకలా ఉంటాయి, నార్మల్ డేస్లో ఒకలా ఉంటాయి. అండ్ నేను వచ్చేసి 600కి ఒక టెంట్ తీసుకున్నాను. నేను వచ్చేసి నైట్ ఇక్కడే స్టే చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి చిల్ అవ్వడానికి సౌండ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే క్యాంప్ ఫైర్ కూడా వీళ్ళు ఏర్పాటు చేస్తారు. అలాగే ఇక్కడ నైట్ డిన్నర్ మరియు అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తారు, కానీ దానికి సపరేట్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ టెంట్లో పడుకోవడానికి పరుపు మరియు అలాగే బెడ్షీట్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. అండ్ 4:30కి వచ్చి ఇక్కడ సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాను. అక్కడ లైట్గా ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది కదా, అక్కడే సన్ రైజ్ కాబోతుంది. నైట్ స్టే చేసిన రిసార్ట్స్ నుంచి ఈ వ్యూ పాయింట్కి 6 కిలోమీటర్స్ ఉంటుంది.
6 కిలోమీటర్స్లో 3 కిలోమీటర్స్ వచ్చేసి వెహికల్లో వెళ్ళొచ్చు. అండ్ మిగిలిన 3 కిలోమీటర్స్ అయితే కంపల్సరీ ట్రెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ 3 కిలోమీటర్స్లో రోడ్డు మొత్తం రాళ్ళతో ఉంటుంది. ఒక 2 కిలోమీటర్స్ అయితే నార్మల్గానే ఉంటుంది. అండ్ 1 కిలోమీటర్ అయితే కంపల్సరీ కొండెక్కాల్సి ఉంటుంది. ఈ ప్లేస్కి రీచ్ అవ్వాలంటే ఎర్లీ మార్నింగ్ సన్రైజ్ కాకముందే ఈ ప్లేస్కి రీచ్ కావాలి. అప్పుడే మనం ఈ ప్లేస్లోని బ్యూటీని ఎంజాయ్ చేయగలుగుతాం. అండ్ నేను వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి ఫ్రెష్ అప్ అయ్యి ఈ ప్లేస్కి 4కి రీచ్ అయ్యాను. అండ్ 4 నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ట్రెక్ చేసిన తర్వాత వ్యూ పాయింట్కి రీచ్ అయ్యాను. ఈ ప్లేస్లో వచ్చేసి ఫుడ్ మరియు వాటర్ బాటిల్స్, స్నాక్స్ అయితే చాలా దొరుకుతాయి. వాటి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ ఏం కనిపించదు. టోటల్ మొత్తం చీకటిగా ఉంటుంది. మొబైల్ ఫ్లాష్ లైట్స్ ఆన్ చేసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఏం కనిపించదు కాబట్టి వీడియో షూట్ చేయలేదు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫుటేజ్ వచ్చేసి డే లైట్లో, అంటే నేను కొండపైకి వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు తీశాను. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి టోటల్ క్లౌడ్స్తో నిండిపోయి ఉంటుంది. అండ్ ఇక్కడ నేను చెప్పాల్సింది అయితే ఏముండదు, మీరే చూసేయండి. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి టోటల్లీ వర్త్ వాచింగ్ అండ్ బ్రెత్ టేకింగ్ ప్లేస్. నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. ఈ బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చేసి మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ నా వ్లాగ్ కూడా మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దేవి సందీప్ డిఎస్పి అండ్ సైనింగ్ ఆఫ్.